ఒకసారి లోపల చూద్దామండి. ఆల్మోస్ట్ ఇది నార్త్ ఈస్ట్ సింహద్వారం అండి. ఇదేమో నార్త్ ఈస్ట్‌లో చక్కగా పూజా మందిరం అది కట్టుకున్నారు. పూజా మందిరం అది కట్టుకున్నారండి. చిన్న ఫౌంటైన్ అది కూడా పెట్టారిక్కడ. ఈ ఫౌంటైన్ పెట్టుకున్నారు. ప్లస్ నార్త్ ఈస్ట్‌లో లిఫ్ట్ కూడా పెట్టుకున్నారండి. అంటే నార్త్ ఈస్ట్ కంప్లీట్ నార్త్ ఈస్ట్ కాదు. బట్ నార్త్‌లో లిఫ్ట్ వస్తుందండి. ఇంటర్నల్ లిఫ్ట్. డూప్లెక్స్ హౌస్ అనమాట. ఇప్పుడు మనం బ్రహ్మస్థానంలో నిలబడ్డాం. ఒకసారి టోటల్ ఎనర్జీ చూద్దామండి. Show me the total energy, 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 total energy. అప్రాక్సిమేట్‌గా 35% ఉందండి. సో, అంటే మనం ఎంత బాగా వాస్తు కట్టుకున్నప్పటికీ, దీంట్లో జియోపతిక్ లైన్స్ ఉండొచ్చు, లేదా ఇంకా అదర్ ఇష్యూస్ ఉండొచ్చు. ఈ అదర్ ఇష్యూస్‌లో ఏంటంటే, ఈ సౌత్ సైడ్ ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో, సౌత్ సైడ్ ఉన్న కాంపౌండ్ వాల్ నైరుతి పెరిగేటట్టుగా ఉన్న స్థలం మొత్తం ఆక్యుపై చేసి కట్టుకున్నారు. సో, దానివల్ల నైరుతి పెరిగింది. అదేవిధంగా వెస్ట్ సైడ్ కాంపౌండ్ వాల్ కూడా అలాగే కట్టుకున్నారు. బట్ వెస్ట్ క్రాస్ చూపెట్టారనమాట. లోపల ఇంటర్నల్‌గా ఒక చిన్న వాల్ కట్టారు. వాల్ కట్టినా కూడా ఆ ఎనర్జీ తక్కువే ఉందండి. సౌత్ వెస్ట్‌లో కూడా మనకి సౌత్ వెస్ట్ తక్కువ ఉంది. వెస్ట్ కూడా తక్కువే ఉందనమాట. సో, వెస్ట్ తక్కువగా ఉందంటే ఏమవుతదండి టోటల్‌గా ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. సౌత్ వెస్ట్ తక్కువ ఉందంటే మాస్టర్ స్కిల్స్ ఎంతున్నా గానీ రాణించవనమాట. అలాగే నార్త్ ఈస్ట్ తక్కువ ఉందండి మనకి. నార్త్ ఈస్ట్ తక్కువ ఉందంటే నేమ్ అండ్ ఫేమ్. అంటే ఈయన ఎంత పని చేసినా కూడా నేమ్ అండ్ ఫేమ్ అనేది డౌన్ అవుతానే ఉంటదనమాట. సో, ఇప్పుడు ఇవన్నీ సరిచేసిన తర్వాత మళ్ళీ ఎనర్జీ చూద్దామండి. ఒకసారి అట్లా సౌత్ వెస్ట్‌లోకి ఒక రౌండ్ చూపెడతాను మీకు. ఎలా పెరిగింది అనేది ఒకసారి చూపెడతాను రండి.